హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ రెసిపీ మటన్ బోన్స్ సూప్. దాన్ని నల్లి బొక్కల పులుసు అంటారు. జలుబు, దగ్గు ఇలాంటి కోల్డ్ ఇష్యూస్ని రెడ్యూస్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, పిల్లలకి చాలా బలాన్ని ఇస్తుంది. సో దీనికోసం ఏం చేస్తున్నాము చూడండి. 2 ఆనియన్స్ తీసుకొని వాటిని నిలువు చిలుకగా కట్ చేసుకోవాలి. 2 దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4 లవంగాలు తీసుకున్నాను. 6 to 7 మిర్చి తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా తీసుకున్నాను. ఈ లోపల ఒక స్పెషల్ పేస్ట్ రెడీ చేసుకుందాం. దీనికోసం పచ్చి కొబ్బరి తీసుకోండి, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని దాన్ని నిలువు చిలుకగా కట్ చేసుకొని ఈ కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం ఇక్కడ రెడీ చేసుకోవాలి. ఈ లోపల కుక్కర్ పెట్టేశాను. ఇక్కడ కుక్కర్లో చేస్తే ఈజీగా అయిపోతుందని 3.5 గరిటెల ఆయిల్ వేసాను. మటన్ కూర కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది. అలాగే మిర్చి కూడా వేసి వేగిన తర్వాత మనం రెడీ చేసుకునే పేస్ట్ని దీంట్లో వేసి యాడ్ చేసుకొని సిమ్ మీద పెట్టుకొని మనం కలుపుకోవాలి. ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు మనం ఇక్కడ అల్లం వెల్లుల్లితో పాటు జీడిపప్పు కూడా యాడ్ చేశాను. ఆ పేస్ట్ కూడా మనం చేసి ఆ పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆ కొబ్బరిలోంచి నూనె బయటకు వచ్చేటట్టు, అలాగే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న ఈ మటన్ బోన్స్ ఉన్నాయి కదా, ఆ మటన్ బోన్స్ తీసుకొని వచ్చేసి దీంట్లో వేసి సో మటన్ మొత్తానికి పట్టేటట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మనం కలుపుకోవాలి. సో ఇలా చేస్తేనే మనకేమవుతుందంటే ముక్కలకి మొత్తం ఆ గుజ్జంతా పడుతుంది. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసాను. సో ఇలాగా వేసి మనకు ముక్కకు బాగా పట్టించేస్తే మటన్ ముక్కకు కూడా చక్కగా ముక్క అనేది చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇలా కదిపేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత మటన్ మునిగేంత వరకు వాటర్ పోద్దాం. ఎందుకంటే ఇది మనం పులుసు అంటున్నాం కదా, అందుకని మటన్ మునిగేంత వరకు వాటర్ పోయాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇంకా కారం మీ స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేసాము, ఆల్రెడీ మటన్ ముక్కలకి మనం కారం యాడ్ చేసాము కాబట్టి ఇంకా ఎక్స్ట్రా అనేది మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కిందకి మొత్తం మా పులుసుకు పట్టేటట్టుగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం తెచ్చుకున్నవి మెత్తడి ముక్కలు అయితే కనుక మటన్ మెత్తడిది అయితే ఎక్కువ టైం అవసరం లేదు, ఎక్కువ విజిల్స్ కూడా మనకు అవసరం లేదు. మెత్తడి తెచ్చుకోండి, చాలా బాగుంటుంది కూర అనేది. ఈ విజిల్ పెట్టేసేసి 3 to 4 విజిల్స్ చాలండి, మెత్తడి ముక్కలు కాబట్టి, అలాగే బోన్స్ కూడా కాబట్టి. చూడండి, విజిల్ తీయంగానే 3 to 4 విజిల్స్ చాలు. ఇక్కడ పులుసు అంటున్నాను కాబట్టి పులుసుగానే ఉంది. ఈ విజిల్ తీసిన తర్వాత ఒక్క 5 to 10 మినిట్స్ మరగనివ్వండి, అప్పుడు మీకు కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్